కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగల్ల శాంతయ్య మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాలదేవి కుల ధృవీకరణపై వచ్చిన ఫిర్యాదును రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఎస్సీ రిజర్వు స్థానంలో దళిత మహిళకు అవకాశం ఇవ్వడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుగా కొనసాగించాలని, లేని పక్షంలో దళితులను ఏకం చేసి చట్టపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇది కేవలం ప్రజా సమస్య కాదు, ఇది వ్యక్తిగత సమస్య. ఇది ప్రజా సమస్యల మీద పోరాటం అంటే ఈ భారతదేశంలో ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్ని మతాలు కలిసి ఈ భారతదేశం లౌకిక భారతదేశంగా ఏర్పరిచారు. అదే అంటే మేము ఎక్కడికైనా వెళ్తాము, మాకు క్రిస్టియన్ పిలిస్తే క్రిస్టియన్ మతాన్ని తీసుకోవడం కాదు, క్రిస్టియన్ చర్చికి వెళ్తాం, అలాగనే శుక్రవారము మసీదుకి వెళ్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 2014, 2019 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గోసాలదేవి గారి పైన మీరు నిందలేయడం చాలా దుర్మార్గమైన చర్య. దురుద్దేశంతో అగ్రవర్ణాలు వేసిన పాత్ర ఇదే. ఖచ్చితంగా ఖబర్దార్, మీరు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఈ మాలా మాదిగలు ఏకమైతే ఈ రైల్వే కోడూరులో ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా అందరము ఏకమై అన్ని కంటే మమ్మల్ని గుర్తించి ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి ఒక పేద కుటుంబం నుంచి మహిళకు 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతాదని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. అలాగనే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇక మీదట ఎక్కడే గాని కాంగ్రెస్ పార్టీ మీద ఈ దేశంలో కాదు ఎక్కడే గాని మచ్చలేని పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏమీ లేనప్పుడు చర్చికి పోయి ఒక బైబుల్ తీసుకొని ప్రార్థన చేశాడు. మనకు నిజమైన సృష్టికర్త ఎవరంటే యేసుప్రభు అని చెప్పాడు. అంత మాత్రాన భారతదేశంలో నరేంద్ర మోడీ ఉండారా, లేక అమెరికాలో ఈ రాష్ట్రం అంతా బంద్ చేసి ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని దింపే వరకు మేము నిద్రపోమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే